శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం చిలమత్తూరు మండలం భూ వివాదం హత్య కేసు నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. బోమయ్యగారిపల్లిలో గత కొంతకాలంగా సర్వే నెంబర్ 66 భూమికి సంబంధించి సి శివప్ప, చాకల్ రామచంద్ర కుటుంబాల మధ్య తీవ్ర భూ వివాదం నడుస్తోంది. అయితే ఇటీవల ఈ భూమిలో రీసర్వే జరుగుతుండటంతో నిందితుడు శివప్ప పగ పెంచుకున్నాడు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం సమయంలో నిందితుడు శివప్ప కొడవలితో వివాదాస్పద భూమి వద్దకు వెళ్లి రామచంద్రతో ఘర్షణ దిగాడు. కోపోద్రిక్తులైన శివప్ప రామచంద్రపై కొడవలితో దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో గొడవను అడ్డుకోవడానికి వచ్చిన రామచంద్ర సోదరుడు చాకలి రామకృష్ణపై కూడా శివప్ప కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. హత్య అనంతరం నిందితుడు శివప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై చిలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హిందూపురం రూరల్ సీఐ కె జనార్దన్ కు అందిన పక్కా సమాచారంతో చిలమత్తూరు మండలం దోర్నాలపల్లి క్రాస్ సమీపంలో నిందితుడు చాకలి శివప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నమస్కారం అండి. ఈ నెల 8వ జరిగిన ఒక సంఘటన గురించి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. 8/6/2026 తేదీ సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో బోమయ్యగారిపల్లి విలేజ్ అవుట్స్కట్స్లో సర్వే నంబర్ 66ను రీసర్వే టీము చేయడానికి వచ్చినారు. వస్తే దాంట్లో శివప్ప అనే ఆయన రామచంద్ర కొన్న భూమిలో మా అమ్మకు భాగం వస్తుందనే ఉద్దేశంతో రీసర్వే కాకుండా అడ్డుపడడం జరిగింది. ఈ అడ్డుపడ జరిగినప్పుడు పెద్ద మనుషులంతా వీళ్ళని డిస్పాచ్ చేశారు. మరి రీసర్వే ఖచ్చితంగా చేయలేని రామచంద్ర మరీ రావడం జరిగింది. ఆ రీసర్వే కోసం వచ్చిన క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒక కొడవలితో శివప్ప తెచ్చుకున్న ఒక కొడవలితో రామచంద్రని నరకడానికి వెళ్తే చేయి అడ్డం పెట్టడం జరిగింది. చేయికి గాయమైంది. తర్వాత వీళ్ళిద్దరిని విడిపిద్దామనే ఉద్దేశంతో రామచంద్ర చిన్న ఆయన రామకృష్ణప్ప, చాకలి రామకృష్ణప్ప వాళ్ళని విడిపించడానికి పోతే చాకలి రామకృష్ణప్పకు దవడ ప్రాంతంలో గట్టి నరకుడు గాయమైతే రక్తస్రావమై ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ సార్ ఆధ్వర్యంలో డిఎస్పీ అడిషనల్ ఎస్పీ సార్ పర్యవేక్షణలో హిందూపూర్ సార్, నేను, చిలమత్తూరు ఎస్ఐ శ్రీధర్ ఇద్దరు టీంలో ఏర్పడి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర ఒక కొడవల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని విచారిస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ముద్దాయిని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మేము ప్రజలను కోరేది ఏమిటంటే, ఈ వర్షాకాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. రస్తా కాడ కానీ భూముల కాడ కానీ వచ్చినప్పుడు రెవెన్యూ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ లేదా కోర్టు దగ్గర కానీ సమస్య పరిష్కరించుకొని సమయం పాటించి ఇటువంటి సంఘటన జరుపుకోకుండా చూసుకోవాలని, అదేవిధంగా పోలీస్ సేవలైన 112, 100 సేవలు ఉపయోగించుకొని ఏదైనా చిన్న సమస్య తలెత్తితే ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే మా వాళ్ళు స్టేషన్ నుంచి బయలుదేరొచ్చి ఆ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో మా సేవలు ఉపయోగించుకొని ఇటువంటి సంఘటనలు మన మండలంలో జరగకూడదని ఆశిస్తూ ఇంతతో ముగిస్తాం. థ్యాంక్ యూ.